ప్రతి ఇండియన్ ఇది వినాలి. కొంతమంది చాలా రోజుల నుండి క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు కదా, ఇండియా ఎందుకు సైలెంట్ ఉంది ఇరాన్ ఇంకా యుఎస్ వార్ పైన అని. కానీ ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళ ఒపీనియన్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. ఇండియా డిప్లొమసీ ఎంత స్ట్రాంగ్ ఉందో ఇప్పుడు అర్థమవుతుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇరాన్ యుఎస్ వార్ టెన్షన్ వల్ల వరల్డ్ మొత్తం ఎకనామిక్ ప్రెషర్లో ఉన్న సిచ్యువేషన్లో ఆయిల్ ప్రైజెస్, సప్లై చైన్ అన్ని రిస్క్లో ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఇండియాకి ఒక గుడ్ న్యూస్. ఇండియాకి మాత్రమే పాజిటివ్ సిగ్నల్ వచ్చింది, అది కూడా డైరెక్ట్గా ఇరాన్ నుండి. ఇది ఓవర్ నైట్ అయ్యింది కాదు, కొన్ని డికేట్స్గా బిల్డ్ చేసుకున్న ట్రస్ట్ వల్ల. కంట్రీస్ అన్ని టెన్షన్లో ఉన్న టైంలో ఇండియాకి మాత్రం ఇరాన్ సేఫ్ ప్యాసేజ్ అలౌ చేసింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక ఇంకా చాలా కంట్రీస్ స్ట్రగుల్ అవుతుంటే ఇండియా స్ట్రాంగ్గా నిలిచింది. ఇది గ్లోబల్ లెవెల్లో షాక్ మూమెంట్. ఇండియా ఎప్పుడు ఒక సైడ్ చూస్ చేయలేదు, స్మార్ట్గా అందరితో రిలేషన్స్ బిల్డ్ చేసింది. యుఎస్తో ఫ్రెండ్షిప్, ఇరాన్తో ట్రస్ట్. ఇది రియల్ డిప్లొమసీ. చాలామంది అనుకుంటున్నారు పవర్ అంటే బిగ్ డిసిజన్ తీసుకోవడం అని, కానీ ఇండియా చూపించింది ఏంటి అంటే సైలెంట్గా కూడా గేమ్ మార్చొచ్చు అని. ఇది ఒక స్ట్రాంగ్ మెసేజ్ గ్లోబల్ లీడర్స్కి, ఇంక్లూడింగ్ డొనాల్డ్ ట్రంప్. ఇది ట్రంప్కి షాకింగ్ న్యూస్. ఇది పాలిటిక్స్ కాదు, ఇది మన డైలీ లైఫ్ గురించి, ఆయిల్ పెట్రోల్ ప్రైజెస్ గురించి, రైతుల భవిష్యత్తు గురించి. వరల్డ్ డివైడ్ అయిన టైంలో ఇండియా మాత్రం స్టెబిలిటీ మెయింటైన్ చేసింది. మనం న్యూట్రల్ కాదు, ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేసింది. ఇది మన రియల్ స్ట్రెంగ్త్. ఈ స్ట్రాటజీ వెనకాల ఉన్న జయశంకర్ గారు కామ్గా, క్యాల్కులేటెడ్గా ఇండియాని గ్లోబల్ స్టేజ్లో స్ట్రాంగ్ పొజిషన్స్లో పెట్టారు. హ్యాట్స్ ఆఫ్ టు ఇండియన్ డిప్లొమసీ. ఈ వీడియో చూసిన ప్రతి ఇండియన్ ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. సైలెంట్గా ఉన్న ఇండియా కానీ పవర్ఫుల్ ఇండియా. ఇది మన ఇండియా స్టోరీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. రా టాక్స్ విత్ రాకీ. జై హింద్.